ఇంకా టెన్షన్? మొత్తం టెన్షన్ అయిపోయింది ఆయనకు. ఓకే, ఇటు లక్ష్మీపార్వతి వల్ల అటు కుటుంబ సభ్యుల వల్ల. అరే అమ్మాయి ఒకసారి డెంటింగ్ చేయించుకుంటున్నాడు మన ఎమ్మెల్యే కాలనీస్ ఎదురుగానే. రామచంద్రరావు డాక్టర్ అయినా, ఓకే, గవర్నమెంట్ డాక్టర్ అయినా, ఇంట్లోనే చేస్తుండే. డెంటింగ్ చేయించుకొని బయలుదేరుదామంటే, ప్రసాద్ నువ్వు గోళీలు తీసుకొని రా, మేము బయలుదేరుతాం అంటే మేము ఇద్దరం కార్లో బయలుదేరినాం. కృష్ణారావు బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. అప్పటికి 1 month అవుతుంది చంద్రబాబు సీఎం అయ్యి. ఓకే, చంద్రబాబు సీఎం అయ్యి వైస్రాయ్ గడన అయిపోయింది. 1 month అవుతుంది అది ఆయన సీఎం అయ్యి. అయితే వైస్రాయ్ ఎక్కుతున్నాము. లచ్చన బాబు గారు పాలన ఎట్లుంది? నాకేం అడుగుతున్నావు సార్ అన్న. నాకేం అడుగుతున్నావు? ఎందుకు కోపడుతున్నావు లచ్చన? నువ్వు బయట తిరుగుతావు కదా, చెప్తారు కదా అని అన్నాను. రాజకీయ చాణక్యుడు సార్ మంచిగా చేస్తున్నాడు అన్న. అయినా కానీ మనం చేసింది కూడా తప్పే కదా సార్. రావణాసురుడు సీతను తీసుకొని లంకలో పెట్టుకొని నాశనం అయిపోయాడు. మీరు ఈమెను తీసుకొచ్చి మీరు నాశనం అయిపోయారు, ఉన్న పేరు చెడగొట్టుకున్నారు. అనగానే అనండి లచ్చన్న, అందరు అన్నారు, నువ్వు ఒక్కడ వనలే, నువ్వు కూడా అన్నావు అని తలకాయ కింద వేసుకున్నాడు సార్. 2 number 13 పోయేదాకా లేపలే తలకాయ మీదకి. నేను తలకాయ కొట్టుకున్నారు, ఎందుకన్నారు ఆయన నువ్వు. ఒకటే కారు. ఒక మాజీ సీఎం ఎన్టీఆర్ గారు ఒకటే కారు. ఒకటే కారు. అప్పుడు ప్రజెంట్ సీఎం ఉన్నప్పుడు కూడా 3 కార్లు. పైలట్, ఇస్కాటు, నేను సెంటర్లో నేను అంతే. పైలట్ ఇంకకెళ్ళి ఇంకో కారు వస్తే అద్దంలోకి వెళ్ళి చూస్తుండే, లచ్చన వాడు ఎవడు ఇంకోడు వస్తున్నాడు అంటుండే. అయితే గంటిపేట పోతున్నాము, పిఎస్డి కారు వస్తున్నది సార్. పిఎస్డి కారు వస్తున్నాను సార్. గండిపేట పోయిన తర్వాత అని బిల్లు ప్రసాద్ని బిల్లు, హేమచంద్ ప్రసాద్ సార్ పిలుస్తున్నాడు సార్. ఎందుకు వచ్చారు మీరు కారు? గవర్నమెంట్ పెట్రోల్ ఎందుకు వేస్ట్ చేస్తారు? అవసరం లేదు అంటుండే. అవసరం లేదు, మీరు ఒకటే కార్లో రాన్రి, ఇద్దరు కలిసి ఒకటే కార్లో రాన్రి, లేకపోతే పైలట్ ఇస్కాట్లన్నా కూర్చోర్రి. మీరు ఆఫీసర్లు కదా, ఒక కారు తీసుకోర్రి. అయితే ఒక్క కారు ఇంకకెళ్ళి వచ్చినా కానీ ఎవరిదే డబ్బు? ప్రజల డబ్బు అండి, ఎందుకు వేస్ట్ చేస్తారు? మళ్ళీ సాయంత్రము పేపర్ తీసుకొని వస్తాడు మోటార్ సైకిల్ మెసెంజర్, వాడు టిఫిన్ తీసుకొని పేపర్ తీసుకొని రావాలి. ఓకే, 2 తీసుకొని రావాలి ఒకటేసారి. ఆ టిఫిన్ భోజనం చేసుకుంటూ పేపర్ చదువుకుంటుంటే అంతే. కానీ ఎక్స్ట్రా ఎవడు రావద్దు, అంత స్ట్రిక్ట్ చూపు పెడుతుండే ఆయన. ఫోన్ కూడా ఎవడు చెయ్యొద్దు. ఫోన్ చేసినా కానీ ఒకసారి పెద్దబాబు మాట్లాడుతున్నాడు ఫోన్లో, మాట్లాడుతుంటే విన్నాడు. విని పెద్ద కొడుకులు, ఏమి నీ ఇంట్లో ఫోన్ లేదా? ఇక్కడ ఎందుకు వచ్చి చేస్తున్నావు? ఇది గవర్నమెంట్ పెట్రోల్, గవర్నమెంట్ ఫోను, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నీ ఇంటికాడికి వెళ్ళి చేసుకో, ఇక్కడ చేయకు. ఆపరేటర్ చెప్తుంటే రోజు ఎవరు ఫోన్లు చేస్తారో అన్ని రాసి లిస్టు తీసుకొచ్చి నాకు చూపెట్టు. ఇక లిస్టు చూస్తుండే, ఇవాళ కొడుకుల పేర్లు అంటుంటే అన్ని టిక్ చేసేస్తుండే. అంత ఇది ఉంది. అయితే నా సీఎంగా దిగిపోయిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మీరు బయట తిరిగినప్పుడు మీరు అన్నగారు వెనకాల సెక్యూరిటీ అంటే గన్ మ్యాన్లు ఇద్దరే, ఖాళీ ఒక గన్ మ్యాన్, ఒక సెక్యూరిటీ అయినా కూర్చుంటుంటే కార్లో ఒక సెక్యూరిటీ అయినా కూర్చుంటుండే, వేరే వాళ్ళు ఎవరు లేకుండా. అయితే మేము రోజు నాచారం పోతుంటుంటాం. నాచారంకి వెళ్ళి అంబాసిడర్, అది కూడా తడక అంబాసిడర్, ఇక అది 2833 నెంబర్ ఏపీ 2833 గవర్నమెంట్ కారు 2833. అది కూడా అసెంబ్లీ అవుతుంది అప్పుడు. ఈయన అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. ఓకే, అసెంబ్లీ అవుతున్నది. ఆ రోజు ఈయన అసెంబ్లీకి పోలే. ఏదో గొడవ అయితే అందరినీ సస్పెండ్ చేసేసిండు. అలా ఈయనను కూడా సస్పెండ్ చేసిండ్రు. అయితే ఈయన దిగి లోపల పోతున్నాడు. పోతుంటే అటెండర్ ఆపిండు, సార్ మీరు సస్పెండ్ చేసిండు సార్.
ఉమ్, నేను అసెంబ్లీకే రాలే, నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తారు? లేదు సార్ సస్పెండ్ చేసిండంటే ఆఫీస్లో వచ్చి కూర్చున్నాడు. కూర్చొని నన్ను పిలిచిండు. ఇక సార్ కూర్చున్నాడని అప్పుడే చంద్రబాబు వస్తున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. లచ్చన కారు రిటర్న్ చేసేసి నువ్వు వచ్చేసేయి, సెలవు పెట్టి అనగానే చంద్రబాబు వస్తుండు. సెలవు పెట్టిరా, నువ్వేంది బోడి చెప్పేది, నేను చెప్పినా కదా. చంద్రబాబుని నువ్వేంది చెప్తున్నావు, నేను చెప్పినా కదా, లచ్చన కారు ఇచ్చేసేయి, సెలవు పెట్టిరా అని ఎందుకన్నమాట. సస్పెండ్ చేసిరు కదా ఈయన. నేను రాలే, అసెంబ్లీకి రాలే, నన్ను ఎట్లా సస్పెండ్ చేస్తారు మీరు? అది కారు వదిలేసేసి ఇక మారుతి కారు, ఆయన ఓన్ బిడ్డ కారు, ఆ కారు ఓ 2-3 రోజులు తిప్పిన. సార్ నాతో అయితే లేదు సార్ ఈ కారు తిప్పనీకే, అంబాసిడర్ నడిపిస్తా సార్. నాకన్నా ముందే సైకిల్ ఉరుకుతున్నాడు, 3 సైకిల్ ఉరుకుతున్నాడు. ఎవడన్నా కొడుకు ఎందుకు ఆయన ఎందుకు ఇంకో కారు కొందామని ఎందుకని అన్నాడు ఎప్పుడైనా? ఇంకో కారు కొందామని. కార్లు ఉంటాయి ఎందుకు అంటే బాగా నడుస్తలేదు అన్నారు కదా. కొడుకుల కార్లు ఉన్నాయి కదా, ఎందుకు కారు ఎందుకు కొనాలి? సరే అని ఇక ఒక 2 రోజులు మారుతి నడిపించిన. ఇక నేను సెలవు పెట్టేసి వచ్చేసిన. 1.5 సంవత్సరంన్నర ఉద్యోగానికి సెలవు పెట్టిన. మీరు? నేను ఉద్యోగానికి సెలవు పెట్టి ఆయన దగ్గర డ్యూటీ చేసిన. అయితే ఈయన బాబు సీఎం అయిన తర్వాత బాబు వచ్చిండు, నువ్వు ఇక్కడనే ఉండు అన్న. ఆయన నన్ను అన్నానే పిలుస్తుండే చంద్రబాబు. అప్పుడు కూడా అన్నానే అంటుండే, ఇప్పుడు కూడా అన్ననే అన్నాడు. అన్న నువ్వు సార్ దగ్గరనే ఉండు, నేను నీకు సహాయం చేస్తా. నేను నువ్వు మాట మీద ఉండు, నాకు సారు నా కూతురు వివాహం చేస్తా అని మాట ఇచ్చిండు. నువ్వు ఆ మాట నిలుపుకుంటే నేను సార్ దగ్గర ఉంటా అంట. నేను సహాయం చేస్తాను లచ్చన్న, నువ్వు ఇక్కడనే ఉండు అంటే. సరే మంచి సార్ మీరు చెప్పారు కదా ఉంటా అని ఆయన దగ్గరనే. ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్నారు 14 సంవత్సరాలు 7 నెలలు, మొత్తము 1.5 years సెలవు పెట్టిన. ఈఎల్ అయిపోయినాయి, సిఎల్ అయిపోయినాయి, లాస్ట్ పే, ఆఖరికి లాస్ట్ పేలో కూడా చేసిన. మళ్ళీ డబ్బులు ఎవరు ఇచ్చారు మీకు? సార్ అయిండు, సీఎం అయిండు కదా, మొత్తం చర్చి సైన్ పెట్టేసి కంటిన్యూ చేసేసిండు అన్ని. మెడికల్, ఈఎల్, సిఎల్ అన్ని యాజిటేట్స్ వచ్చేసి అన్నీ అయిపోయినాయి. అసలు నిజంగా ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో చాలా బాధపడ్డారా? చాలా బాధపడ్డాడు ఆయన. ఎందుకు బాధపడ్డాడు అంటే ఇంత మంచి జీవితం నడిపించి ఈమెను నాశనం అయిపోయాడు, ఈమెతో నాశనం అయిపోయినాడు. ఆమె ఫ్యూచర్ తెలుసుకున్నాడు, ఆమె ఫ్యూచర్ తెలుసుకుని కామ్ అయిపోయాడు. ఆమెను ఒక్క మాట అనలేదు, ఒక్క మాట అనలేదు. నిజంగా వైస్రాయ్ ఘటనలో ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసినారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.